ఇది కదా ఆఫర్ అంటే ఇప్పుడు ఎంత కొంటే అంత ఫ్రీ. విఆర్ఆ ఫైన్ సిల్వర్ జ్యువెలరీ, జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్, హైదరాబాద్. ఏపీలో మహిళలకు ఉచిత బస్సు పైన ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఫ్రీ బస్సు జర్నీ పైన ప్రభుత్వం కీలక అప్డేట్ ఇచ్చింది. సంక్రాంతికి ప్రారంభిస్తామని ప్రకటించినా అది కుదరలేదు. మళ్ళీ ఉగాది నాటికి ప్రారంభిస్తామని అంటున్నారు. అయితే తాజాగా ఉచిత బస్సు పథకానికి సంబంధించి మంత్రి గుమ్మడి సంధ్యారాణి కీలక ప్రకటన చేశారు. ఏపీలో మహిళలకు ఫ్రీ బస్సు జర్నీ పైన మంత్రి గుమ్మడి సంధ్యారాణి కీలక అప్డేట్ ఇచ్చారు. ఏ జిల్లా మహిళలకు ఆ జిల్లాలో మాత్రమే ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణానికి అనుమతించాలని నిర్ణయించినట్టుగా ఆమె ప్రకటించారు. మండలిలో వైసీపీ ఎమ్మెల్సీ సూర్యనారాయణ రాజు సూపర్ 6 అమలును ప్రస్తావించగా దానిపైన మంత్రి స్పందించారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఖచ్చితంగా ఉంటుందని, ఒక జిల్లా నుంచి వేరే జిల్లాకు వెళ్లేందుకు అవకాశం ఉందన్నారు. ఎన్నికల సమయంలో మహిళలకు జిల్లాల్లో ఫ్రీ జర్నీ అనే మేము చెప్పామని, ఈ విషయమై స్పష్టత ఇస్తున్నామని మంత్రి సంధ్యారాణి తెలిపారు. అధ్యక్ష అంటే మహిళల గురించి చెప్పారు కాబట్టి చెప్తున్నాను. మహిళలందరూ గౌరవ ఎమ్మెల్సీ గారి దగ్గరికి వెళ్ళి మాకు అన్నవరం వెళ్ళాలి, తిరుపతి వెళ్ళాలి, బస్సు లేదు అన్నారని. యాక్చువల్గా అన్నవరం తిరుపతి బస్సులు ఇస్తామని చెప్పలేదు అధ్యక్ష. ఏ జిల్లాలో మహిళలకి ఆ జిల్లాలో వెళ్ళడానికి, అంతేగాని విజయనగరం నుంచి అన్నవరం వెళ్ళడానికి, విజయనగరం నుంచి తిరుపతి వెళ్ళడానికి బస్సులు ఇస్తామని మేము చెప్పలేదు అధ్యక్ష. ఉచిత బస్ ప్రయాణం మహిళలకి ఉంటుంది ఖచ్చితంగా. కానీ మీరు ఇక్కడ నుంచి వేరే జిల్లాలు వెళ్ళడానికి కాదు అధ్యక్ష. అది క్లారిటీ మీకు ఇస్తున్నాను అంతే. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్టీసీ అధికారులు ఈ పథకం అమలు కోసం ఆర్టీసీలో కొత్త బస్సులతో పాటుగా సిబ్బంది అవసరం గురించి నివేదిక ఇచ్చారు. 3 మంత్రులతో ఏపీ ప్రభుత్వం కమిటీ వేసింది. పథకం అమలు చేస్తున్న తెలంగాణ, ఢిల్లీ, కర్ణాటకలో అధ్యయనం చేశారు. ఆర్థికంగా భారం, ప్రయాణికుల నుంచి వస్తున్న స్పందన, పథకం అమలులో సమస్యల గురించి ఆరా తీశారు. రానున్న ఉగాది నుంచి ఈ పథకం అమలు చేసేలా ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు ప్రచారం సాగింది. ఈ సమయంలో మంత్రి సంధ్యారాణి ప్రకటన ద్వారా రాష్ట్ర పరిధిలో కాకుండా జిల్లా పరిధిలోనే మహిళలకు ఉచిత బస్సు పథకం పరిమితం చేయనున్నట్లు స్పష్టమవుతుంది. ఈ లెక్కన ఏ జిల్లా మహిళలు ఆ జిల్లాలోనే ప్రయాణం చేయాల్సి ఉంటుంది. ఇతర జిల్లాలకు వెళ్లాలంటే టికెట్ కొనాల్సిందేనా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపైన ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.